కామారెడ్డిలో ఇలాంటి విధ్వంసం జరగడం చాలా దురదృష్టకరమని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేంద్రాన్ని 10,000 కోట్ల నిధులు అడిగినా ఎలాంటి స్పందన లేదని అంటున్న అద్దంకి దయాకర్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. జరిగింది కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ బృందం కామారెడ్డిలో పర్యటిస్తూ ఉంది. ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో ఆ ప్రాంతాల్లో పరిస్థితి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇదే అంశం మనతో అద్దంకి దయాకర్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కామారెడ్డిలో మీరు పర్యటిస్తూ ఉన్నారు కదా, దానికి ప్రభుత్వానికి ఎప్పుడు నివేదిక ఇవ్వన్నారు, ఎలాంటి నివేదికలు ఇవ్వన్నారు? ఈరోజు ఒక రఫ్ ఐడియా ఇస్తాము. దానికి సంబంధించిన అంశంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎట్లాంటి అని చెప్పిన తర్వాత అంచనా వేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తారు. రోడ్స్ ఏం ఖరాబ్ అయినాయి, బిల్డింగ్స్ ఏం ఖరాబ్ అయినాయి, ఇండ్లు ఏం ఖరాబ్ అయినాయి, ఇండ్లలో వస్తువులు ఏం నష్టపోయినరు ఇలాంటి, లేకపోతే కొంతమంది సర్టిఫికేట్స్ కోల్పోయినారు, కొంతమంది బంగారం కోల్పోయారు, కొంతమంది ఈ రకమైన ఒక నష్టం జరిగింది. కాబట్టి అన్నిటి మీద ఈ అంచనాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత ప్రభుత్వం అధికారులతో ఒక నిర్ణయం తీసుకుంటుంది. దీనిపై మీరు కేంద్రానికి ఏమైనా సహాయం అడిగారా? కేంద్రానికి నివేదిక కేంద్రాన్ని అడిగినాం 10,000 కోట్లు, కానీ వాళ్ళు ఇస్తారా? ఇక వాళ్ళు ఇచ్చిన రోజు చూసిన రోజు ఇగో ఇలా బీసీ బిల్లు పెట్టమంటేనే 4-5 నెలల నుంచి పెండింగ్లో పెట్టిన వాళ్ళు. అదే గుజరాత్ అయితే ఇమీడియట్గా పోయి చేస్తారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రం, మన ప్రజలు మనం ఆదుకోవాలి. ప్రభుత్వం ఫామ్గా ఉంది రేవంత్ రెడ్డి గారు. అందుకని ఆ రోజు వెంటనే సుడిగాలి పర్యటన చేసినప్పటికి కూడా మేము క్షేత్రస్థాయిలో సమస్యలు అధ్యయనం చేసి వారి దృష్టికి తీసుకొస్తాం. పీసీసీ అధ్యక్షుల వారి దృష్టికి కూడా తీసుకొస్తాం. దాని తర్వాత అన్ని రకాలుగా ప్రజలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కామారెడ్డిలో మీరు బాధితులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు? అన్ని మీకు నష్టాలకు మేము కొంత సహకరించగలము. కాబట్టి మీరు ప్రాణాలతో ఉన్నారు, సంతోషం. మిమ్మల్ని కాపాడుకునే ప్రభుత్వం ఇది ఉంది అనేది మాత్రం భరోసా ఇవ్వగలం. ఇది పరిస్థితి. అయితే ప్రభుత్వం మటుకు కృతనిశ్చయిత ఉందని, బాధితులందరికీ నష్టపరిహారం అందించి ఆదుకునేందుకు కృషి చేస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 కామారెడ్డి నుండి.